బీజేపీ టీఆర్ఎస్ దొంగ నాటకాలు ఆడుతున్నాయి. మునుగోడులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని తీసుకొని కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో లేకుండా చేయాలని కుట్ర చేస్తున్నారు. ఒకడు మతాన్ని నమ్ముకున్నాడు, ఒకడు ప్రాంతాన్ని నమ్ముకున్నాడు. మేము మత సామరస్యం కోరుకుంటున్నాం, ఇవాళ ప్రాంత సామరస్యం కోరుకుంటున్నాం. తెలంగాణ ఇచ్చిన వాళ్ళం, తెలంగాణలో అధికారం కొరకు చేస్తున్నామేనా? రాజగోపాల్ రెడ్డి గారు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని మోసం చేసిపోయిండు తన వ్యాపార ప్రయోజనాలకు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రయోజనాల కొరకు తెలంగాణ ఇచ్చింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని నిలబెట్టడమే కాంగ్రెస్ కార్యకర్తల యొక్క భవిష్యత్ కార్యాచరణ. మేము కూడా మొక్కవోలు దీక్షతో ఇక్కడే ఉంటాం. మునుగోడులో కాంగ్రెస్ జెండా ఎగిరేసే ప్రయత్నం చేస్తున్న కార్యకర్తలకు మేము బాగా అధికారంలో రేపు తెలంగాణలో వస్తుందని తెలుసుకున్న బీజేపీ టీఆర్ఎస్ కొట్టాలంటే అహోరాత్రులు మనం నిలబడి ఇలా కాంగ్రెస్ పార్టీ గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ప్రధానంగా ఇలా రాజాసింగ్ చేసిన కామెంట్స్ అయినా, బండి సంజయ్ మోసిన చెప్పులైనా ఏం చెప్తున్నాయంటే బానిసత్వాన్ని చెప్తున్నాయి. మతం మీద అనుకుంటున్నారు. హిందూ మతం అందరిది. పేరేం పేరు అసదుద్దీన్ ఓవైసీ, ఆయన ముస్లింలు మొత్తం నా వెంట ఉన్నారు అనుకుంటున్నారు. కాదు, ఇలా భారతదేశంలో మానవత్వాన్ని రాజ్యాంగం ద్వారా ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. మనుషులంతా ఒకటే అని చెప్తున్నది కాంగ్రెస్ పార్టీ. వీడు మొన్న పుట్టిన బీజేపీ, మొన్న పుట్టిన టీఆర్ఎస్ పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీకి నష్టం చేయాలని చూస్తున్న క్రమంలో మత విద్వేషాలను రెచ్చగొడుతున్న వీళ్లను మునుగోడులో పొందబెట్టాల్సిన అవసరం ఉంది. రేపటి రోజున కాంగ్రెస్ పార్టీ ప్రజలకు రక్షణగా ఉంటే తెలంగాణ సర్వతోముఖాభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ ఇలా ముందంజలో ఉన్నది. రేపు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేది మునుగోడులో కాంగ్రెస్ గెలవబోతున్న వైనాన్నే మేము ఇలా గుర్తు చేస్తున్నాం. మునుగోడులో గెలుస్తాం. ముందంజలో ఉండడమే కాకుండా తెలంగాణలో అధికారం తీసుకురావడానికి మీరు సహకరించాలని మునుగోడు ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, ఎన్నికలు ఎప్పుడు పెట్టినా అధికారం వచ్చేది కాంగ్రెస్ పార్టీది, మునుగోడులో గెలిచేది కాంగ్రెస్ పార్టీ. ఆ పిచ్చి రాజాసింగ్ మత విద్వేషాలు రెచ్చగొట్టిన ఈ తెలంగాణ సెంటిమెంట్ అని చెప్పేసి తెలంగాణ వాదులనే తెలంగాణ వాళ్ళనే మోసం చేస్తున్న ఇలా అవినీతి అక్రమాల్లో కూరుకుపోయిన టీఆర్ఎస్ పార్టీని బొందబెట్టేది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి హెచ్చరిస్తున్నాం. ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. టీఆర్ఎస్ బీజేపీ పార్టీలు గ్రామాలలో విచ్చలవిడిగా ప్రజాప్రతినిధులను కొంటున్నారు సార్, ఆ వాటిపై వాళ్ళు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.